సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. ఆల్గోల్ గ్రామానికి చెందిన 200 మంది ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కూలీ బకాయిలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. నిబంధనల ప్రకారం మండే ఎండలో పనులు చేస్తున్నా సరైన కూలీ డబ్బులు అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న కార్మికులకు డబ్బులు వేయకుండా పనులకు రాని వ్యక్తులకు కూలీ చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఇబ్బంది పెడుతూ ఈ పైసలు కూడా రంజోలకు వెళ్ళి చేపించుకోండి, అక్కడ వెళ్ళి చేపించుకోండి అని కార్మికులను బెదిరించే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా మీడియా వారు స్పందించి మరి ఈ యొక్క ఉపాధి హామీ పనిచేసే వారికి ఆ యొక్క చక్కటి ఆరోగ్యం కొరకు ఎవరికైనా ఏ ప్రమాదం జరిగినా మరి స్పందించే రీతిగా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించాలి. మరి అంత మాత్రం కాకుండా ఈ పని చేసే వారికి పని భారాన్ని తగ్గించాలి. సమయానికి మరి వీరికి డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి ఆ చిట్టీలు ప్రతి ఒక్కరికి ఇంతకుముందు చిట్టీలు ఇచ్చేవారు. ఇప్పుడు చిట్టీలు లేక ఎవరికి ఎంత పడుతుందో తెలియకసింది. ఒకే గ్రూప్లో చాలా మంది పని చేస్తున్నప్పుడు కొంతమందికి 1000 రూపాయలు పడుతున్నాయి, కొంతమందికి 800 పడుతున్నాయి, కొంతమందికి 700 పడుతున్నాయి. ఈ పని విషయంలో కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మరి నేడు మరి ఆయన రక్తం కక్కుని పడ్డాడు కాబట్టి ఆయన నిమిత్తం మేము అందరం వచ్చి ధర్నా చేస్తున్నాము. ఇందులో భాగంగా మా కష్టాలన్నింటినీ ఈ మీడియాతో చెప్పుకునే అవకాశం మాకు దొరికింది. దయచేసి మీడియా వాళ్ళు మీరందరూ కూడా స్పందించి మా ఈ కోపుల పని చేసే వారికి అందరి కొరకు మీరేం చేసి సహకరించి చక్కటి వేతనాలను అందించి మరి సమయానుకూలంగా ఆ ఎండలో చాలా మంది కష్టపడుతున్నారు. సమయానుకూలంగా వారికి ఉపాధి హామీ నుంచి టైం ప్రకారం వారికి ఆ పని చేయించుకొని విడిచిపెట్టాలని మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. కోపుల పని చేస్తుండగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పని ఏమన్నది సెక్రటరీ మేడం అంటే 300 అడ్డము, పొడవుల గజం, అడ్డంలో మీటర్న్నర, లోతుల 2 ఫీట్లు దవ్వమన్నారు. అంత దవ్వుతున్నాం మేము. అంత దవ్వినప్పటికీ ఏమవుతుందంటే మాకు డబ్బులు పడతలేవు. కొలుస్తే ఇంత తక్కువ ఉంటే వినా బండి ఉన్నదంటే సరి చేస్తలేవు, తక్కువనే చేస్తున్నారు. ఆ తక్కువ వేసినప్పటికి వినా ఏమవుతుందంటే ఒకరికి 2 ఫీట్లు తవ్వినా డబ్బులు సరిగా పడుతున్నాయి, ఎక్కదవినా డబ్బులు అన్నీ పడుతున్నాయి. ఒకరికి 1000 పడుతున్నాయి, ఒకరికి 800 పడుతున్నాయి, పడనోళ్ళకి 700 పడుతున్నాయి. ఇట్లా ఇబ్బంది అవుతున్నది. ఇట్లా ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలి మేము అంటే మాకు పని తక్కువ పెట్టాలి. తక్కువ పెడితే బండి ఉన్నది, కష్టం అవుతున్నది అంటే మేము ఎవరు ఒప్పుతలేరు. మాకు ఒప్పనప్పటికి 300 ఇస్తాను మేడం అన్నది 300 వేస్తలేదు. మాకు 300 డబ్బులు పడాలి, పని తక్కువ చేయాలి అని మేము అడుగుతాం.